భారత్ ఐరోపా సమాఖ్య మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరటంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత బలంగా మారే అవకాశం ఉంది. అది మాత్రమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలను మార్చివేయనుంది. సుమారు 27 దేశాల కూటమితో కుదిరిన ఈ ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతిదారులకు ఐరోపా మార్కెట్లలో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుంది. ఇది ముఖ్యంగా జౌళి, చర్మం, వ్యవసాయ ఉత్పత్తులకు ఎంతో మేలు చేస్తుంది. తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఒక బలమైన ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ డీల్ వల్ల ఐరోపా నుంచి అత్యాధునిక సాంకేతికత, యంత్ర సామాగ్రి తక్కువ ధరకే అందుబాటులోకి రావటం వల్ల మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మరింత బలోపేతం కానుంది. సేవా రంగంలో ముఖ్యంగా ఐటీ నైపుణ్యం కలిగిన నిపుణుల రాకపోకలకు ఈ ఒప్పందం సులభతరమైన మార్గాలను లభించడంతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వరదలా వచ్చే అవకాశం ఉంది. భారత్ తన వాణిజ్య భాగస్వామ్యాలను వైవిధ్యపరచుకోవటం ద్వారా ఒకే దేశంపై ఆధారపడటం తగ్గుతుంది. ఎనర్జీ రంగంలో ఐరోపా సహకారం వల్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవడం భారత్కు సులభతరం కానుంది. వెరసి ఈ ఒప్పందం భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికాతో ప్రస్తుతం నెలకొన్న ట్రేడ్ ఛార్జీల ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ EU ఒప్పందం భారత్కు ఒక రక్షణ కవచంలా పనిచేయనుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా విధిస్తున్న ఆంక్షలు 25% వరకు పెరిగిన టారిఫ్ల భారాన్ని తగ్గించుకోవడానికి ఐరోపా ఒక ప్రత్యామ్నాయ పెద్ద మార్కెట్గా నిలుస్తుంది. భారత్ తన విదేశీ వాణిజ్య విధానంలో అనుసరిస్తున్న వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఈ రెండు పరిణామాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా ఆంక్షల హెచ్చరికలు చేస్తున్నా, మరోవైపు ఐరోపాతో అతిపెద్ద డీల్ కుదుర్చుకోవటం ద్వారా భారత్ తన ఆర్థిక ప్రయోజనాలే పరమావధి అని చాటి చెప్పింది. ఈ ఒప్పందం వల్ల ఫార్మాస్యూటికల్ రంగంలో భారత జెనరిక్ మందులకు యూరప్ వ్యాప్తంగా డిమాండ్ పెరగటం వల్ల అమెరికా మార్కెట్పై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతిలో కూడా భారత్ ప్రపంచ హబ్గా మారడానికి ఈ EU ఒప్పందం దోహదపడుతుంది. చమురు శుద్ధి కేంద్రంగా భారత్ ఎదుగుతున్న క్రమంలో ఐరోపా దేశాల అవసరాలను తీర్చడం ద్వారా ఇంధన దౌత్యంలో భారత్ అగ్రగామిగా మారుతుంది. ఈ ఒప్పందం ద్వారా ఐరోపా దేశాలు భారత్కు మద్దతుగా నిలవటం వల్ల అంతర్జాతీయ వేదికలపై అమెరికా తన మొండి వైఖరిని లేదా టారిఫ్లను పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. వాణిజ్య పరంగా భారత్కు మరో బలమైన మార్గం ఉందని తెలియచేయటం ద్వారా అమెరికాతో బేరసారాలు ఆడే సామర్థ్యం పెరుగుతుంది. అమెరికా విధిస్తున్న ఛార్జీల వల్ల కలిగే నష్టాన్ని ఐరోపాకు చేసే అదనపు ఎగుమతుల ద్వారా భారత్ భర్తీ చేసుకోగలదు. ఇది గ్లోబల్ సప్లై చైన్లో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయటమే కాకుండా అమెరికా తన టారిఫ్లను సగానికి తగ్గిస్తామనే సంకేతాలు ఇవ్వడానికి కూడా పరోక్షంగా దోహదపడింది. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారత్ను ప్రపంచ వాణిజ్య పటంలో ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టడమే కాకుండా అగ్రరాజ్యాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి తోడ్పడుతుంది.